వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకుంది. అక్రమాస్తుల కేసుకు సంబంధించి దాఖలైన పిటిషన్పై విచారిస్తున్న సుప్రీం ధర్మాసనంలోని జస్టిస్ సంజయ్ కుమార్ తప్పుకున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో మొదట సిబిఐ విచారిస్తున్న కేసులో తీర్పు వెలువడిన తర్వాతే ఈడీ కేసులో తీర్పులు ఇవ్వాలని గతంలో తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సిబిఐ, ఈడీ కేసులను విడివిడిగా లేదా సమాంతరంగా విచారించిన అదే పద్ధతినే అనుసరించాలని అప్పట్లో స్పష్టం చేసింది. కానీ దీనివల్ల విచారణ ఆలస్యం అయ్యే అవకాశం ఉండడంతో హైకోర్టు తీర్పును గత ఏడాది మేలో ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టులోని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం మొదట్లోనే కీలక ప్రకటన చేసింది. వాదనలు వినిపించేందుకు ఇరు వర్గాల న్యాయవాదులు సిద్ధంగాక తాను ఈ కేసు విచారణ నుండి తప్పుకుంటున్నానని స్పష్టం చేశారు. నాట్ బిఫోర్ అండ్ మీ అని చెప్పడంతో జస్టిస్ సంజయ్ కుమార్ లేని ధర్మాసనం ముందు కేసును లిఫ్ట్ చేయాలని మరో న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ఆదేశించారు. సెప్టెంబర్ 2 నుంచి మొదలయ్యే వారంలో సిబిఐ ఆదేశాల మేరకు మరో ధర్మాసనం ముందు లిస్ట్ చేయాలని ఆయన ఆదేశించేశారు. దీంతో కేసు విచారణ వాయిదా పడింది. సో అంతేకాకుండా జగన్ అక్రమాస్తుల కేసు ఆలస్యంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో రఘురామకృష్ణంరాజు కూడా కేసు వేశారు. ఇది కూడా విచారణ దశలో ఉంది. మరి చూడాలి. దీనిపైన ఇప్పటికైతే జగన్ అక్రమాస్తుల కేసు నుంచి న్యాయమూర్తి సంజీవ్ తప్పుకున్నట్టు తెలుస్తుంది. మరి ఇది మళ్ళీ తర్వాత క్లిప్ చేస్తారు. మరి ఎవరు ఏ ధర్మాసనం ముందుకు వెళ్తుంది అనేది తర్వాత మనము సెప్టెంబర్లో మనకి జగన్ అక్రమాస్తులు అప్డేట్ అయ్యే అవకాశం ఉంది. మరి చూడాలి దీనిపైన ఎలాంటి తీర్పు వస్తుందో.